నమస్తే దయంకర్ అన్న, నన్ను గుర్తుపెట్టారా మీరు? ఎందుకంటే విద్యార్థులందరూ గుర్తుపెడతారు కానీ మీ ప్రభుత్వం వాళ్ళు గుర్తుపెడతారో లేదని మాకు డౌట్ వచ్చింది అన్నట్టు. నువ్వు మాతో కలిసి ఉద్యోగం చేసిన రోజు కూడా గుర్తున్నది. ముందుగా నిరుద్యోగుల తరపున మా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో 33 జిల్లాలలో ఉన్న ప్రతి లైబ్రరీలో మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఎందుకంటే 5 రూపాయల భోజనం కోసం నిలబడాల్సిన పని లేదు, అది కూడా ఫ్రీగానే పెట్టాలి. సరే, ఇక్కడ అంటే 5 రూపాయల భోజనం పెడుతున్నారు, మన నల్గొండలో ఎక్కడ పెడుతున్నారు, మిర్యాలగూడలో ఎక్కడ పెడుతున్నారు, నగరకల్లో ఎక్కడ పెడుతున్నారు. ప్రతి లైబ్రరీలో ఇది మీరు బాధ్యత తీసుకోండి, పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి మధ్యాహ్న భోజనం ఉంది, గురుకులాలలో అందరికీ 3 పూటల భోజనం పెట్టి అన్నీ చేస్తారు, పెద్ద సమస్య కాదు, పెద్ద అమౌంట్ కూడా కాదు. గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం ఇస్తుంది, ఆ రూపాయి కిలో బియ్యాన్ని ఉపయోగించి ప్రతి లైబ్రరీలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయండి.